ఏలుపూరు గ్రామ ప్రజలకి మరి యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆ దేవుణ్ణి మీ మధ్య ప్రకటిస్తున్నాం. మరి దేవుని యొక్క గ్రంథములో ఇలా రాయబడి ఉంది ఒక భక్తిపరుడు గురించి. మరి కొర్నేలి అనే ఒక ఆయన భక్తిపరుడు ఉన్నాడండి. ఆయన ధర్మకార్యాలు, నీతి కార్యాలు, మరి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఒక్కడే. కనుక దేవుడు మరి ప్రజలందరూ కూడా భూమి మీద ఉన్న వారందరూ అనే మాట, దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే దేవుడని సమస్త ప్రజలు భూమి మీద ఉన్న వారందరూ చెప్తూ ఉంటారండి. కనుక ఈ కొర్నేలి అనే భక్తిపరుడు దేవునికి ప్రార్థన చేస్తూ ప్రజలకి మరి ధర్మకార్యాలు చేస్తూ చక్కగా నీతిగా మరి జీవిస్తూ ఉన్నాడండి. కనుక దేవుడు ఆయన ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినాయండి. అది దేవుని యొక్క దూత వచ్చి ఆ భక్తిపరుడితో దేవుని దూత ఏం మాట్లాడుతున్నారు అంటే, మరి నీ ధర్మకార్యాలు నీతి కార్యాలు మీ ప్రార్థనలు మరి దేవుని సన్నిధికి చేరిని కనుక నీవు దేవుని గురించి ప్రభువు గురించి ఇంకా నీకు తెలియాలి అంటే, మరి దేవుని యొక్క సేవకుడు పేతురు అనే ఒక ఆయన, సీమోను పేతురు అనే ఒక ఆయన మరి ఫలానా స్థలాన్ని ఉన్నారు, మరి ఫలానా ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన సేవకుడు, దేవునికి ప్రజలకి మధ్యవర్తి సేవకుడండి. అంటే ఒక పాస్టర్ గారు, ఆయన దేవుని యొక్క సేవకుడు. కనుక ఆయన్ని పిలిపించుకో నీ ఇంటికి. కనుక దేవుని గురించి నీకు ఆయన తెలియజేస్తారని చెప్పినప్పుడు, ఆ దేవుని దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు ఆ సేవకుడిని పిలిపించినప్పుడు పేతురు గారు ఇంటికి వస్తారండి. ఈ కొర్నేలి అనే భక్తిపరుని ఇంటికి వచ్చి మరి ఆ సేవకుడు చెప్పుచున్న మాటలండి. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు యేసుక్రీస్తు. ఇలాగూ ఆయన కన్యగర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనుషులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి రక్తం సిందించి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచారు. ఈయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా మరి పరలోకము ఆయన ఎలా అయితే మృతుడై లేచాడో అలాగే అందరికీ రక్షణ ఉంది. ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది. కనుక దేవుడు ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు అని ఆ సేవకుడు తెలియజేసినప్పుడు కొర్నేలి యొక్క భక్తిపరులు ఆ ఇంటి వారు అందరూ కూడా యేసు ప్రభు గురించి ఆయన మరి పేతురు గారు చెప్పిన సువార్తను బట్టి విని ఆ కుటుంబం రక్షించబడ్డారండి, రక్షణ పొందారు. యేసుక్రీస్తు దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన ఇంటి వారు సువార్త విని మరి ఈ యొక్క దేవుని మాటలు విని వాళ్ళు మరి కుటుంబం అంతా కూడా రక్షణ పొందారండి. కనుక యేసుక్రీస్తు మరి అందరికీ ప్రభువై ఉన్నారు. ఆయన అందరికీ సృష్టికర్త అయిన దేవుడండి. కనుక మన ధర్మకార్యాలు నీతి కార్యాలు చేసినంత మాత్రాన్ని ఎవరు కూడా పరలోకం వెళ్ళరండి. కనుక మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు, రక్తం సిందించారు. ఆయన ద్వారాగానే మరి పాప క్షమాపణ ఉందండి. ఎవరూ కూడా ప్రాణం పెట్టలేదు, రక్తము సిందించలేదండి. యేసుక్రీస్తు ఒక్కరే మరి మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం సిందించి చనిపోయి 3వ దినాన్ని సజీవుడిగా ఆయన లేచారండి. కనుక ఆయన ప్రభువు అయి ఉన్నారు, దేవుడై ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కరే యేసుక్రీస్తు అండి. ఈ ప్రభువునందు మరి మీరు విశ్వాసం ఉంచండి. మరి ఈయన యందు విశ్వాసం ఉంచి ఈ మాటలు నమ్మి ఆయన్ను మీ హృదయంలో మీ ఇంటిలో చేర్చుకుంటే మరి మీరు పాపక్షమాపణ పొందుతారు, మీరు మీ ఇంటి వారు మరి రక్షణ పొందుతారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన మోహన్నతుడ, ప్రేమ స్వరూపుడు అని తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో తండ్రి నీ మాటలు తండ్రి నాయన ఈ వీధిలో తండ్రి చెప్పబడిన సువార్తను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, దేవుడు ఒక్కరే అని ప్రతి ఒక్కరు నమ్ముచున్నారు తండ్రి.
అవును ప్రభా, వారి దేవుడు ఎవరనేది ప్రభా గ్రహించలేని వారుగా ఉన్నారని, అవును ప్రభా, దైవికమైన తండ్రి ప్రేమతో ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థిస్తున్నారని, కానీ ఆ ప్రార్థనలు ప్రభా తండ్రి నీ యొద్దకు వెళ్ళినట్లుగా ప్రభా స్తోత్రం నాయన తండ్రి. కొర్నేలిని ప్రభు మా ఎదుట పెట్టి ఉన్నావు. అవును ప్రభా, కొర్నేలి భక్తిపరుడని తన ఇంటి వారందరితో భక్తిగా జీవిస్తూ ధర్మకార్యాలు చేస్తూ నాయన ప్రభా స్తోత్రం నాయన. అవును ప్రభా తండ్రి, తన ఇంటి వారందరూ కూడా తండ్రి నాయన ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు తండ్రి వారి ప్రార్థనలు నీ సన్నిధికి చేరినని ప్రభా తండ్రి. దర్శనంలో తండ్రి వారిని తండ్రి దర్శనమిచ్చిన దేవుడు గనుక ప్రభా, ఇదిగో ప్రభా ఈ బిడ్డల ప్రభా తను అనేక మంది ఎంతోమంది నాయన ప్రార్థన చేస్తుండగా ప్రభా ప్రార్థనలు కూడా నీ సన్నిధికి చేరినట్లుగా వారిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన ఆ ఒక్కడు నిజమైన దేవుడు క్రీస్తు నీవని గుర్తెరిగినట్లు సహాయం చేయండి. అవును ప్రభా, 2024 సంవత్సరాల క్రితం ప్రభా ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావంటే ప్రభా నాయన తండ్రి పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి నాయన. అవును ప్రభా, ఈ మానవాళి అందరూ ప్రభా తండ్రి త్రోవ తప్పి నాయన ప్రభా వారి తండ్రి జీవ మార్గంలో నుండి వెళ్లకుండా నాయన అవును ప్రభా నరక మార్గంలోకి వెళ్ళుచుండగా తండ్రి అవును ప్రభా ఆ నిత్య జీవం తండ్రి ఇవ్వడానికి తండ్రి ప్రభా నువ్వు నాయన 2024 సంవత్సరంలో మా అందరి కొరకు నువ్వు తండ్రి సిలువ యాగంతో నాయన ప్రభా ప్రాణం పెట్టి నీ రక్తముతో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మార్చున్నావు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎవరైతే తండ్రి ప్రభా నిన్ను విశ్వసించి వారి హృదయంలో చేర్చుకొని నీ ఎదుట ప్రభా తండ్రి కన్నీరుకి విడుస్తూ ప్రార్థిస్తారో వారి హృదయంలో నువ్వు ఉండి తండ్రి వారికి నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించి దేవుడు వారు ఎటువంటి బలహీనతలున్నా ఎటువంటి రుగ్మతలున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని విడిపించగల దేవుడు అని ప్రభా వారందరూ తెలుసుకున్నట్లుగా ఆ ఒక్కడవు నీవే అని ప్రభా లోకరక్షకుడు నీవే అని యెహోవా అందరికీ ఉపకారాన్ని ప్రభా స్తోత్రమునని తెలుసుకున్నట్లుగా ప్రతి ఒక్కరిలో ఈ మాటలు ఫలింపచేసి కార్యం జరిగించమని ఈ చిన్న ప్రార్థనని పాసని చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.